నమస్కారం అండి ప్రతి ఒక్కరికి. నమస్కారం అండి. అమరేంద్ర గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా చూస్తారండి అంటే మీ పార్టీ నాయకులు కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, అంటే ఇటీవల కాలంలో వ్యాఖ్యలు కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ చర్చ అయితే కొనసాగుతోంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత సరైన పెట్టుబడులను ఆకర్షించలేకపోతోంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతోంది అనేటువంటి చర్చ ఎక్కువగా జరుగుతోంది. అసలు ఎలా చూస్తారు? అంటే నిజంగానే అలా జరుగుతోందా? అసలు ఏంటి దానికి కారణాలు, ఏం చెప్తారు? ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి, శంకర్ గారికి, మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజు కాదండి, ప్రభుత్వం అనేది జవాబుదారితనం లేకపోతే, ఒక పద్ధతి అనేది లేకపోతే ఏ ప్రభుత్వంలో కూడా పెట్టుబడులు కాదు, కనీసం మనుషులు కూడా వాళ్ళ జీవన విధానం కూడా కరెక్ట్ ఉండదు. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఒక ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ తెలంగాణకు తండ్రి లాంటి వాడు వాళ్ళ పిల్లలకు ఒక హామీలు, ఒక నైతికత ఉండి జవాబుదారితనం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారు. అప్పుడు వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము కూడా ఈ ప్రాంతంలో జీవిస్తాం, లేకపోతే ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడతాం, ఈ ప్రాంతంలో సరి అయిన వనరులు మాకున్నాయి, ప్రభుత్వంతో సరైన సహకారం మాకుందా అని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడైనా పెట్టుబడులు రూపకల్పన జరుగుతుందండి. కానీ ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏదో అజమాయిషిగా పెట్టుబడులు రాలేదండి. ఏదో కేసీఆర్ గారు పోయి ఈ దావోస్ ప్రకటన చేసి, లేకపోతే కేటీఆర్ పోయి రాలేదు. దానికి ఒక గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకున్నారు. గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకొని మొట్టమొదటిగా లా అండ్ ఆర్డర్ అనేది ఒక నిర్దిష్ట ప్రణాళికను చేసుకొని ఈ పోలీస్ వ్యవస్థని బలోపేతం చేశారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తే లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్ ఉండడం వల్ల ఈ యొక్క ప్రజల జీవన విధానం బాగా మెరుగుంటుందనే ఉద్దేశంతో ఒక కమాండో కంట్రోల్ ను పెట్టి ఈ భారతదేశానికే వన్నె తెచ్చే విధంగా ఒక పోలీస్ వ్యవస్థను రూపొందించి బెస్ట్ పోలీస్ అవార్డు తీసుకొని పోలీసులందరినీ కూడా ఇక్కడ దోపిడీలు లేకుండా, దొంగతనాలు లేకుండా, రాబరీలు లేకుండా, రేపులు లేకుండా ఇవన్నీ ఒక ప్రణాళికను రూపొందించి ఫస్ట్ ఇక్కడున్న ప్రజలకు ధైర్యం ఇచ్చారు. ఇక్కడున్న ప్రజలకు ధైర్యం ఇచ్చిన తర్వాత కేటీఆర్ గారు ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలోనే ఒక చెప్పుకోదగ్గటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిండు. టిఎస్ ఐపాస్ అని పెట్టి ఆ రోజు, గతంలో సరే ఏ ప్రభుత్వాలు ఉన్నాయి నేను అంటలేను, కానీ ఒక ప్రాజెక్టు కొత్తగా ఒక కంపెనీ పెట్టాలన్నా, ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, మేము నిర్మాణం చేస్తున్నాం అంటే ఎన్నో రోజులు దాని పెండింగ్ ఉండి ఆ యొక్క పనులన్నిటికీ ఆటంకాలు కలిగించి లంచాలు తీసుకునేటట్టుగా దాన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ లో రాకపోయేది. కానీ ఒక కేటీఆర్ గారు ఒక ముందు చూపుతోటి ఒక ప్రణాళికను రూపొందించి ఒక పకడ్బందీగా ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత టిఎస్ ఐపాస్ పెట్టి ఇన్ని రోజులలో మీకు కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వాళ్ళు చూస్తున్నటువంటి అధికారులు కనుక మీకు అది ఇవ్వకపోతే, పర్మిషన్స్ ఇవ్వకపోతే, మీరు అన్ని సౌకర్యాలు కల్పించకపోతే ఇమ్మీడియట్లీగా ఒక వ్యవధి లోపల, 1 నెల లోపల మీరు అన్ని సబ్మిట్ చేసి ఇవ్వకపోతే తర్వాత వాళ్ళు చెల్లిస్తున్న డబ్బులకు మీరు ఫైన్ కట్టే విధంగా అధికారులని పురమాయించి జవాబుదారితనంతో పనిచేసిండు. అందుకే ఎన్నో ఇండస్ట్రీలు, ఒక్కటి కాదండి, నేనేమంటున్నా అంటే గతంలో నేను చూసిన ఇండస్ట్రీ పక్కన పెట్టండి, ఇండస్ట్రియల్ పక్కన పెట్టండి, కేటీఆర్ గారు ఇలా ప్రీమియర్ కంపెనీని ఇలా 1700 కోట్ల కంపెనీ అక్కడికి ఆంధ్రాకు పోతుందనే ఉద్దేశంతో పెట్టిండు. ఇంకా చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా నేను శంకర్ గారు ఒకటి చెప్తానండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరికీ తెలుసు, అందరికీ తెలుసు ఇక్కడ గతంలో ఇదే మహబూబ్ నగర్ జిల్లా నుండి ఇక్కడ ఏ దేశంలో ఎక్కడ కానీ ఈ రోడ్డు పంటి ఎవరైనా పనులు చేసే అంటే ఎక్కడోళ్ళంటే మహబూబ్ నగర్ వలస కూలీలు అనేదండి. కానీ దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కూలీలకు, రైతాంగానికి గొప్పగా ఒక ప్రణాళికను రూపొందించి ఇక్కడ పనులు చేసుకునే విధంగా ఉంటే ఈ రోజు మన బిడ్డలందరూ మన తెలంగాణకు వచ్చే విధంగా కాకుండా ఇవాళ ఛత్తీస్గఢ్, ఇవాళ బెంగాల్, ఇవాళ మహారాష్ట్ర, ఇవాళ అన్ని రాష్ట్రాల నుంచి ఇవాళ మేము ఉన్న ప్రాంతంలోనే రోజుకు 1000 మంది అండి, 1000 మంది బెంగాల్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు మన దగ్గర. అంటే ఎందుకు పనిచేస్తున్నారు? ఇండస్ట్రీతో పాటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పెరిగింది, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ కల్పన జరిగింది, ఇక్కడ ఉన్న ప్రజల జీవన విధానం బాగుంది, లా అండ్ ఆర్డర్ బాగుంది అనే ఉద్దేశంతో ఇవాళ ఇండస్ట్రీస్ పెట్టింది. కేటీఆర్ గారు ఇవాళ ఒక్కటే చెప్పలేదండి,
ఏ రోజు పోయి ముఖ్యమంత్రి గారు కమాండో కంట్రోల్ రూపం పోయి నేను కూర్చుంటున్నా అంటున్నా కానీ లా అండ్ ఆర్డర్ ఇప్పటికీ చేతులు లేదండి. ఇప్పటికీ హైదరాబాద్ లో చిన్న సంఘటన చెప్తే నాకు తెలిసి ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కర్ఫ్యూలు పెట్టిర్రు 144 సెక్షన్ మొన్నటి వరకు కూడా 144 సెక్షన్ హైదరాబాద్ లో ఉందండి. ఏం లేకున్నా కానీ అంటే ప్రజలు భయపడే విధంగా, ఇండస్ట్రియలిస్ట్ భయపడే విధంగా ఒక్కటి కాదండి. ఇవాళ మహారాష్ట్రకు కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి, తర్వాత గుజరాత్ కు కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి, తమిళనాడుకు కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఈయన ఏమంటాడు, ఆ ఇంటి పక్క ఆయన ఉండని వదిలిపెట్టి మెగా కృష్ణారెడ్డిని ఇంటి పక్క ఉన్న వాళ్ళని తీసుకుపోయి దావూస్ పోయి నేను ఒప్పందాలు చేసుకొని వచ్చిన అంటాడు. ఇది ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా ఒకటి చెప్తా శంకర్ గారు, 2021 సంవత్సరంలో 21-22 సంవత్సరము ప్రపంచం మొత్తము అతలాకుతలమైంది. ప్రపంచం మొత్తము అతలాకుతలమైంది కరోనా తోటి. అట్లాంటి పరిస్థితిలో కూడా దరిదాపులాల 3400 పైచీలకు ఇండస్ట్రీ తెలంగాణకు వచ్చినాయండి. ఆ టైంలో వచ్చినాయండి. ఆ టైంలో ఒక గొప్ప ఫార్మసీ కంపెనీలు అన్నిటి కూడా ఇవాళ కరోనా కోవిడ్ అంతా చేసిందంటే ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు చేపట్టిన పనులతోటి ప్రపంచానికే ఒక మందు వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి ఆ వైరస్ కు మెడిసిన్ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా భారతదేశమే గర్వించదగ్గ రూపకల్పన జరిగింది. అట్లనే 16,000 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిందండి. ఈ రోజు చూసుకోండి, మేమేమంటున్నాం, ఇలా టిఆర్ఎస్ గా మేము బీఆర్ఎస్ గా మేము ఉన్నామనో, లేకపోతే కేటీఆర్ గారో లేకపోతే కేసీఆర్ గారో గతంలో పనిచేసిన బీఆర్ఎస్ మంత్రులు మాట్లాడింది కాదండి. ఇలా ప్రజల జీవన విధానం ఎక్కడికి పోండి మీరు, సామాన్యంగా ఒక సెక్టార్ కాదు, ఇండస్ట్రీ సెక్టార్ కాదు, అగ్రికల్చర్ సెక్టారు ఇలా పంటలు ఎండిపోతున్నాయండి. 10 సంవత్సరాలలో ఎప్పుడు చూడలేదండి. పంటలు ఎండిపోయి ఇలా రైతుల పశువులను మేపుతున్నారండి, గొర్రెలకు మేపుతున్నారండి, వాళ్ళ కళ్ళలో కన్నీళ్లు కారుతున్నాయండి. ఆ రోజు గోరెడ్డి వెంకన్న రాసినటువంటి పాట గుర్తుకొస్తుందండి, పల్లె కన్నీరు పెడుతుందనే మళ్ళా ఈ సూత్రాన్ని తీసుకొస్తుందండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఎంతవరకు సమంజసం? నిజంగా కూడా నేను కూడా నిన్న మొన్న మా మండలాలలో తిరుగుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయండి. ఆ వరి పొలాలు పశువులను మేపుతుంటే రైతుల కన్నీళ్ళు ఒక్కొక్కరు ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టిండు రైతాంగంలో. అమరేందర్ గారు ఒకసారి వెంకట్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ మహిళల భద్రత కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చిందండి, లోబడేపించిందండి. తర్వాత డిస్కస్ చేద్దాం. అమరేందర్ గారు శంకర్ గారు ఒకటి యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆనాడున్న పరిపాలకులు వీళ్ళందరికీ తెలుసండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. పుణ్యక్షేత్రాన్ని వ్యభిచార కూపం చేసినండి గత ప్రభుత్వాలు. వ్యభిచార కూపం చేస్తే షీటీంలను పెట్టి ఆపరేషన్ ముస్కాన్ పెట్టి ఎంతో మహిళల మంది కాపాడి అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళలకు కొత్త వృత్తులను చూపెట్టి వాటిని నిర్మూలించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధైర్యం కల్పించడం వల్లనే ఇండస్ట్రీలు వచ్చినాయండి. ఇవాళ ధైర్యం లేదు, ఒక ఆజమాయిషి లేదు, జవాబుదారితనం లేదు. ఇట్లాంటి ప్రభుత్వాలు ఉంటే ఇండస్ట్రీలు కాదండి, ప్రజల జీవన విధానమే నాశనం అవుతుంది. ఓకే, రైట్. అమరేంద్ర గారు ఒకసారి వెంకట్ గారితో మాట్లాడదాం.